ఆ రోజు గుడిలో ఏం జరిగింది, మాకు దర్శనం ఎలా జరిగింది? హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ మినీ బ్లాగ్. మేము సింహాచలం వెళ్ళామని చెప్పాను కదా, ఆల్రెడీ పార్ట్ 1 వీడియో పెట్టాను. ఇది పార్ట్ 2. మేమైతే ఈవినింగ్ 5 o'clock అయితే వెళ్ళాము. అప్పుడంతా క్రౌడ్ అంతా ఉండదు, కొంచెం పీస్ఫుల్గా దేవుని చూడొచ్చు అని చెప్పి అప్పుడు వెళ్ళాము. కానీ మాకేంటంటే ఈ మంత్ April 20న గంధవలపు ఉంది, అంటే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది ఆ ఒక్కరోజును. సో అందుకోసమని April 10 నుంచి 20 వరకు కూడా స్వామివారి గంధవది ఉంటుంది కదా, అది అరగదీస్తారంట. అందుకోసమని మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శనాలు అయితే ఆపేశారంట. మేము 5 o'clock కదా వెళ్ళాము. మాకు ఈ విషయం కింద టోకెన్ దగ్గర చెప్పారు, కానీ పైకి వెళ్ళి అలా గుడి చూసేసి స్వామివారికి బయట నుంచి దండం పెట్టేసుకోవచ్చు, కొంతసేపు బయట కూర్చోవచ్చు అని చెప్పి పైకి అయితే వెళ్ళాము. వెళ్ళి ఒక 15 minutes 20 minutes కూర్చొని అలా కొంతసేపు ఉండి, ఏదైనా సరే బయట మన టెంపుల్ చూసినా సరే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కిందకు వచ్చేసిన తర్వాత కిందన మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గం దగ్గరే సేమ్ స్వామివారి విగ్రహమే ఉంటుంది. ఎవరైనా సరే అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళు పై వరకు వెళ్ళలేరు కదా. సో వాళ్ళు ఇలా కిందనే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు, ముఖ్యమైన పని మీద ఎవరైనా వెళ్ళాలనుకుంటే. సో మేము కూడా కిందన కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి దండం పెట్టుకొని అయితే రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా గంధవలపు వచ్చేసి సోమవారమే కదా, ఫుల్ రష్గా ఉంటుంది. మేమైతే మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉన్నా సరే ఎప్పుడూ దర్శనం చేసుకోలేదు. ఆ రోజంతా కూడా స్వామివారు నిజరూపంగా నిండుగా ఉంటారంట. లైఫ్లో ఎప్పుడైనా మాకు అదృష్టం దొరుకుతుందని అనుకుంటున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలానే కామెంట్ చేయండి.